మీ వాక్యము దగ్గర మేము ఎంత, మీ సన్నిధి ముందు మేమెంత, మీ సంఘం ముందు మేము ఏ పాటి వారం. మీ యొక్క రక్తమును ఇచ్చి పరిశుద్ధపరిచి కొనుక్కున్న సంఘము తండ్రి దేవా, మీ సంఘమును మీరు ఘనపరిచి మహింపరిచి బలపరిచి ఉన్నారు. సంఘమును మీరు కట్టువాడుగా మీరున్నారు. మీరే కట్టుచున్నారు. సమస్తమును కట్టువాడవు నీవే దేవా. మీకు వందనములు. మీ దగ్గర సాగిలపడి నమస్కారము చేయ బద్ధులమైన మీ వాక్యమును బట్టి స్తోత్రములు. మీ వాక్యం యొక్క బలమును మాకు అప్పగించి కృతజ్ఞులమై దేవా, మీ పరిశుద్ధమైన సహవాసములు మీరు ప్రేమించి ఆనందించి సంచారం చేసే మీ పరిశుద్ధమైన సహవాసములు మిమ్మును ఘనముగా మేము వందనములు చెప్పులాగన, కృతజ్ఞతలు చెప్పులాగన, ఆత్మతో సత్యముతో మీ శక్తిని పొందుకునేవారుగా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచు అడుగుచు నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. అందరం దయచేసి కూర్చున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున చేరివచ్చిన దేవుని సంఘం అందరికీ హృదయపూర్వక దేవుని యొక్క నామమున వందనములు నేను తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలారా, మనము గతించిన కాలమంతా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తిని బట్టి మనము కాపాడబడుచున్నాం. దేవుని శక్తిని బట్టి మనం కాపాడబడుచున్నామని వాక్యములు మనం చాలాసార్లు మనం చూడడం జరిగింది. అయితే ఉదయకాలం మీరు గమనించండి, చాలా ఒక బలమైన సన్నివేశమును మనం చదువుకున్నాం బైబిల్లో. ఒక బలమైన సందర్భమును, అంటే అన్ని సందర్భములు బలమైనవి కావంటే బలమైనవే, వాటిల్లో కూడా ఇది చాలా బలముగా మనకు కనపడుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతున్నవాడు? సంఘం ఎత్తబడుట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్, ఓకే, RAPTURE, సంఘము ఎత్తబడుట. ఆ సన్నివేశం గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నవాడు. అప్పుడు చెప్తూ ఆయన ఏమన్నాడు 57 వచ్చిన భాగంలో, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించి ఉన్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నవాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నవాడి చోట. కాబట్టి కారణమేంటో ముందు రాసుకుంటూ వచ్చాడు. ఆ కారణంను బట్టి మనమందరూ కూడా ఉదయకాలం దీని బిడ్డారు వాక్యమును మన జీవితానికి అన్వయించుకున్న వారమై, అప్పగించుకున్న వారమై దేవునికి స్తోత్రం చెప్పటం, దేవునికి వందనములు చెప్పటం మంచిది కదా. ఎందుకొరకని ఒక వచ్చిన భాగం మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. 82వ కీర్తన చూస్తారా వాక్యమును? 82వ కీర్తన చాలా బలమైనటువంటి వచ్చిన భాగం. ఈ యొక్క కీర్తనలో ఈ సంగతి వ్రాయబడుతూ వచ్చింది. ఆసాబు గారు నోట పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ఉంచాడు. 82వ కీర్తన 1వ వచనం చూస్తారా వాక్యమును? దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎంతో ఆదరణ కలిగించే మాట, బలము కలిగించే మాట, శక్తిని కలిగించే మాట. ఇది ప్రోత్సాహమును కదా, భారము కలిగించేటువంటి మాట. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే మన మధ్య దేవుడు నిలిచి ఉన్నాడు. నిలబడ్డం అంటే ఏంటి? గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. స్టాండింగ్ అంటే నిలబడ్డం అంటే గాడ్ స్టాండ్స్ ఫర్ యూ. నీకోసం నిలబడ్డాడు అంటే హీఈస్ వర్కింగ్ ఫర్ యూ. గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. ఆయన మన పక్షముగా ఉన్నవాడు. ఆయన తన సమాజంలో, తన సంఘములో తన పని తాను చేయుచున్నవాడు. దేవుని సంఘములో దేవుడు పని చేయుచున్నవాడు. కాబట్టి ఆయన పాదముల చెంత మనం కూర్చొని మనమందరూ కూడా మనం ఉన్నాం. కాబట్టి ఈ చోట మనము దేవునికి వందనములు చెప్పుటకు పౌలు గారి చేత ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంగతిని రాయించుకుంటూ వచ్చాడు. నేను చెప్పిన వచ్చిన భాగం ఇది. సంఘము యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? విశ్వాసులు ఎత్తబడతారు కదా. విశ్వాసులు. సర్వేష్, వై ఆర్ యు లేట్? కుసేపు వెనకాల ట్యాంక్ దగ్గర నించు. విశ్వాసులు ఎత్తబడతారు. బిడ్డారా, విశ్వాసులు ఎత్తబడతారు. అప్పుడు ఏమవుతుందంటే గమనించండి, అప్పుడు జరిగే పరిణామం రాస్తున్న వాడి చోట వాక్యం చూడండి. 58వ వచ్చిన భాగం చూస్తారు. 50వ వచనం, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు. రక్తములు మాంసములు దేవుని యొక్క రాజ్యములోకి వెళ్ళలేవు. అయితే ఏమవుతుందంటే మారుతాయి అంటున్నాడు ఈ చోట. అంటే మన దేహం క్షయమైనది. ఇక్కడ 51వ వచనం ఏంటి? అక్షయతను స్వతంత్రించుకున్నది. పరలోక రాజ్యం ఏమో అది అక్షయమైంది, అంటే పాడు కాని గుణం కలిగింది. క్షయమైందంటే ఏంటి? పాడే గుణం కలిగింది. ఇప్పుడు గోడలకు మనం పెయింట్ వేస్తాం, ఏమవుతాయి? గోడలు పెయింట్ పోతుంది, గోడలు వీక్ అవుతాయి, ఆ సిమెంట్ పోతుంది కదా, పెచ్చులు వేస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే క్షయమైంది, పాడైపోయేటువంటి గుణం కలిగింది. పరలోక రాజ్యం పాడు కానిది, అక్షయమైనటువంటిది, అమర్చమైనది. రెండు పదములు ఉన్నాయి పరలోక రాజ్యం. అక్షయమైనది, అమర్చమైనది. అంటే పాడు కాని గుణం కలిగింది. ఎప్పటికీ దాని బలం పోదు, దాని శక్తి పోదు. ఈ దేహం యొక్క బలం పోతుంది కదా, దినములు గడిచే కొద్దీ ఏమవుతుంది? దేహం యొక్క బలం
వెళ్ళిపోతుంది. ఉదయకాలం వాక్య భాగం ధ్యానం చేశాం. మనం మన్నైపోతున్న వారం, నువ్వు మన్ను గనక మన్నైపోదు అంటాడు. మన మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. కాబట్టి మన్నంటే ఏంటి? దీని బలం వెళ్ళిపోతుంది, శక్తి వెళ్ళిపోతుంది, దీని బలం పోతుంది. కానీ పరలోక రాజ్యంలో మనం పోతే మన బలం పోదిక యుగ యుగాలు 70 సంవత్సరాలకి, 80 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి దీని బలం వెళ్ళిపోతుంది. చిన్నప్పుడే బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కదా. షుగర్ కామన్ డిసీజ్ అయిపోయింది. ఫీవర్ ఎట్లా కామనో షుగర్ కూడా కామన్ డిసీజ్, వెరీ కామన్ అయిపోయింది. బీపీ వెరీ కామన్ అయిపోయింది. థైరాయిడ్ వెరీ కామన్ అయిపోయింది. థైరాయిడ్ ఇప్పుడు గర్ల్స్కే కాదు, ఉమెన్కే కాదు, మెన్స్ కూడా వచ్చేస్తుంది. పురుషులు కూడా థైరాయిడ్ వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళ ఆకారం మారిపోతుంది. కొంతమందికి లావ్ అయ్యేటువంటి థైరాయిడ్, కొంతమంది ఫ్యాట్ అయిపోతారు, కొంతమంది బాగా థిన్ అయిపోతారు, కొంతమంది బాగా థిన్. ఒక పాప మన నాకు చూపించారు ప్రార్థన చేయమని. ఆ అమ్మాయి సన్నగా వీక్ అయిపోతుంది. ఏంటమ్మా అంటే వాళ్ళ భర్త చెప్తున్నాడు, సార్ అన్నీ ఉన్న ఇంట్లో, కానీ పాప కంటే థైరాయిడ్ వలన ఈ పాప వీక్, స్కెలిటన్ అన్నమాట, అస్థిపంజలా అయిపోతుంది. రకరకాల వ్యాధులు దీన్ని బట్టి అంటే అందరికీ వస్తున్నాయి. కాబట్టి మీరు గమనించండి, పరలోక రాజ్యంలో వ్యాధులు ఉండవు. అంటే ఈ బలం వెళ్ళిపోయేటువంటి బలం. అంటే పరలోక రాజ్యంలో యుగములు ఉన్నప్పటికీ మన బలం అలాగనే ఉంటుంది. దాన్ని ఏమంటారు? అక్షయమైనది, దాన్ని ఏమంటారు? అమర్చమైనది అని చెప్తున్న వాడి చోట. మీరు ముందుకు రండి, వాక్యం చూడండి. ఇదిగో 51వ వచనం, మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, మనమందరము చనిపోము. నిద్ర అంటే ఏంటి? బైబిల్ పరిభాషలో నిద్ర అంటే మరణం, డెత్ అంటారు. మనమందరము చనిపోము అంటే యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నిద్రించము, కానీ నిమిషములో చూసారా? పదములు అన్నీ స్పష్టంగా రాశాడు. పదముల పరిశీలన చాలా కీలకమైంది. 1 minute నిమిషంలో ఒక రెప్పపాటున అంటే ఏంటి? రెప్ప కొట్టే లోపల ఏమవుతుందంట గమనించారా? కడబూరం మ్రోగానే మనమందరము మార్పు పొందుము. ఏ మార్పు అది? బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. చనిపోయిన వారిని చేస్తారు? యేసు ప్రభువు నమ్ముకొని చనిపోయిన వారు. ఈ కాంటెక్స్ట్ ఇది. యేసు ప్రభువును నమ్ముకొని చనిపోయిన వారు ఎలా ఉంటారో అప్పుడు బతుకున్న వారు ఎలా ఉంటారో చెప్తున్న విషయం అన్నమాట. మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడు చనిపోయిన వారు ఏం చేస్తారు? యేసు ప్రభువు నమ్ముకొని, యేసయ్య సంఘము స్థాపించబడిన తర్వాత, అంటే అపోస్తులు వాక్యం బోధించిన బిగించేసిన తర్వాత, అప్పటి నుంచి యేసు ప్రభువుని ఎవరు నమ్ముకున్నారో వారు చనిపోయి ఉంటారు కదా, వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి వస్తారు. బాగా వినండి, అర్థం చేసుకోండి. చాలా బలమైన సంగతి. ఒక్కసారి మీరు బలంగా వింటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సంగతి మీకు అర్థమైతే మీకు విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. అవిశ్వాసం వచ్చిన దాన్ని మీరు ఎదుర్కొని బలం పొందుకుంటారు. చనిపోయినటువంటి యేసు ప్రభువు నమ్ముకున్న వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి సమాధిలోంచి బయటకు వచ్చేస్తారు. ఎప్పుడు సమాధి చేయబడ్డారు వాళ్ళు? యేసు ప్రభు ఉన్న కాలంలో, యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన కాలంలో సమాధి అంటే 2000 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు పౌలు సమాధి ఉంది, పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, వారి సమాధులు ఉన్నాయి కదా. అక్కడి నుంచి ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. యేసు మధ్యాకాశానికి రాగానే, అదే ఇక్కడ పౌలు గారు చెప్పేది, యేసు మధ్యాకాశానికి రాగానే ఒక బూరం మోగుతుంది, అది సంఘానికి వినబడుతుంది. గమనించండి నేను బిడ్డారా. అప్పుడు పౌలు గారు, పేతురు గారు, అపోస్తులు గమనించండి. ఈ యొక్క లూకా, మత్తయి, బైబిల్లో మనకు కనబడతారు. తిమోతి గారు, అకుల గారు, ప్రిస్కిల్లా గారు గమనించారా? అందరూ కూడా ఆశ్చర్యకరంగా ఎక్కడ పాతి పడ్డబడ్డారో వారు అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేస్తారు. వండరది గమనించండి. వారు మనం ఏకమవుతాం. అప్పుడు మనం బతుకున్నాం అనుకోండి, అప్పుడు వారు మనం ఏకమైపోతాం. ఏమవుతుంది? మనకి నిమిషంలో రెప్పపాటున ధర్మాలు మారిపోతాయి, ధర్మమును మారిపోతుంది. ఏ ధర్మంలోకి వచ్చేస్తాం? ఎప్పటికీ పాడు కానీ ఒక ధర్మాన్ని మనం సంతరించుకుంటాం. అది ఎలా ఉంటుందో బైబిల్లో ఎక్కడ మనకు చెప్పబడలాం. కానీ పరలోక రాజ్యంలోకి మనం పోయిన తర్వాత అప్పుడు దాన్ని మనం అనుభవిస్తాం. అప్పుడు చూస్తాం మనం. సంగతి మరుగు చేయట యెహోవాకు ఘనత. సంగతి మరుగు చేయట, దేవుడు కొన్ని సంగతులు మరుగు చేశాడు. అన్నీ మనకు చెప్పాల అంటే కావలసిన చెప్పాడు. కొన్ని బలమైన సంగతులు చెప్పాల. ఎందుకోసం అంటే దేవుని ఘనత కోసం, దేవుని మహిమ కోసం చెప్పాల వాటిని. అప్పుడు పోతేనే మనకు అర్థమైపోయి అది పాడు కావడంలో అదే బలం ఉంటుంది. ఇప్పుడు ఒక పూట మనం అన్నం అట్లయిపోతాం. అట్లా కనపడుతుంది నాకు ఫేస్ అంటే అట్లా కదా. ఇక మనిషి మధ్యాహ్నం తింటాము, రాత్రి తినపోయేసరికి ఏమవుతుంది? 11కి చిన్నగా పరిస్థితి మారిపోద్ది కదా. ఎండిపోయిన కూరాకులాగా మనం అయిపోతాం. ఇంకా అసలు రాత్రి తినకుండా మార్నింగ్ అయిపోయి అనుకోండి, రాత్రి తినలా మార్నింగ్ అయిపోయింది అనుకోండి, బెడ్ నుంచి కొంతమంది లేవలేరు. ఇక నడిస్తే ఇక్కడి నుంచి అక్కడ పడుతుంటారు, అక్కడి నుంచి ఇక్కడ పడుతుంటారు కదా. ఎందుకోసం అని అంటే ఈ బలం లాంటిది. కానీ పరలోక రాజ్యం మీరు గమనించారా? అసలు అక్కడ ఆహారం ఉండదు కదా, మరణం లేదు కదా, వేదన లేదు కదా, ఏడుపు లేదు కదా, ఆకలి ఉండదు కదా. కాబట్టి ఆశ్చర్యకరంగా మీరు గమనించారా? బలం అలాగనే ఉంటుంది. అది ఎలా ఉంటుందో, ఎలా ధర్మం ఇస్తాడో మనకి చెప్పలా. ఆ ధర్మం ఏంటో ఇక్కడ రాశాడు. దాన్ని క్షయమైంది అక్షయతులోకి వెళ్ళిపోతుంది, మర్చమైంది అంటే అసలు ఈ క్షయమైంది మర్చమైంది చెప్పాను కదా, అర్థమవుతుందా? అచ్యుతుడు చూస్తున్నాడు. మేము వినకపోతే కోపడతారు, వినాలా, కింద చూస్తే కోపడతారు అన్నట్టుగా చూస్తున్నాడు. అసలు ఈ క్షయమైంది మర్చమైంది అంటే ఏంటి? పాడయ్యే గుణం కలిగింది.
తరిగిపోయే బలం కలిగింది, తక్కువయ్యే బలం కలిగింది, సిమెంట్ బలం వెళ్ళిపోతుంది, మాంస బలం వెళ్ళిపోతుంది, చిన్నగా తెలుసా ఏమవుతుంది? ఎక్కువసేపు కూర్చోలేం, ఎక్కువసేపు నడవలేం. కాలం గడిచే కొద్దీ ఎక్కువసేపు కూర్చోలేం, ఎక్కువసేపు నడవలేం. ఇప్పుడు ఈ కాలం అసలు నడిచేదే లేదు. ఎక్కితే ఆటో, దిగితే ఆటో, ఎక్కితే బస్సు, దిగితే బస్సు, ఎక్కితే ట్రైను, దిగితే ట్రైను, దిగ్గానే మళ్ళీ ఆటో కదా, దిగ్గానే మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. అంటే ఏమవుతుంది? మన బలం వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారంటే పొయ్యే బలమును దేని పెట్టారు, తక్కువయ్యే బలమును క్షయమైన బలం అంటారు, మర్చమైన బలం అంటారు. మర్చత, క్షయత అంటే అర్థం చేసుకోండి. అక్షయత, అమర్చత అంటే ఏంటి? ఇక పాడుకావు, బలం పోదిక. ఆ బలం అలాగనే ఉంటుంది. ఎంత బలం ఉందో అంత బలం అట్లాగనే ఎంత బలం ఉందో అంతే బలం యుగ యుగాలు అదే బలం ఉంటుంది. యుగ యుగాలు అదే బలం. అందుకే పౌలు గారు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నవాడు ఈ చోట. ఎందుకు అలా జరిగింది, కారణం ఏంటి, ఎందుకు బలం వచ్చిందంటే చూడండి, వాక్యం చూడండి. శిలువ కార్యం గురించి మాట్లాడుతున్నవాడు ఇక్కడ 53 వచ్చిన భాగం, 54 వచ్చిన భాగం ఏంటిది చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అంటే అప్పుడు వాక్యం జరుగుతుంది. అప్పుడు ఇంకా వాక్యం నెరవేర్చబడుతుంది. ఎప్పుడు నెరవేర్చబడుతుంది? యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు. గమనించారా? మనం ఈ ధర్మములు మారిపోయినప్పుడు అప్పుడు ఒక వాక్యం జరుగుతుంది. ఏ వాక్యం జరుగుతుంది? విజయమందు మరణము మృంగివేయబడను. ఏ విజయమందు? నేను చెప్తాలేండి, మీరేం కంగారు పడొద్దు. ఊరికే మీకు గుర్తుండాలని అడుగుతున్నాను. ఏ విజయమందు? యేసయ్య సిలువలో చనిపోయి పాతిపట్టబడి ఆయన 3వ రోజున సమాధిని ఓడించి ఆయన లేచాడు. అది విజయం మనకు. 3వ రోజున యేసు ప్రభువు లేచాడు. అది మనకు విజయం, జయం మనకు. అది ఆ విజయమందు, ఆ కార్యమందు ఇప్పుడు ఏమవుతుంది? ఈ కార్యం జరుగుతుంది. ఏ కార్యం అది? యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, బూర మోగినప్పుడు బతుకున్న మనము, చనిపోయి లేచిన వారు ఏమవుతుంది? ధర్మాలు మారిపోతున్నాయి. పాడయ్యే ధర్మము పాడుకాని ధర్మం సంతరించుకుంటుంది. పాడే గుణం కలిగిన శరీరము ఎప్పటికీ యుగయుగాలు పాడుకాని ఒక పరిశుద్ధమైన ధర్మాన్ని పొందుకుంటుంది. ఆ దేని వల్ల వచ్చిందంటే యేసు సిలువలో చనిపోయి తిరిగి లేవడం వలన వచ్చిన బలం ఇది, పరిష్కారం ఇది. సిలువ పరిష్కారములు అప్పటితో అయిపోవాలా. రోజు మనం పొందుకుంటుంటాం. ఎవ్రీడే మనం పొందుకుంటాం. ఎవ్రీడే ప్రతిరోజు మనం పొందుకుంటూ ఉంటాం. అందుకే సిలువను గురించిన వార్త, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎక్కడుంది ఆ వాక్య భాగం? వాక్య భాగం ఎక్కడుంది? అది అచ్యుతులే నించో పైకిలే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 18వ వచన భాగం చదువుతారా? 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. గట్టిగా చదువు, వాక్యం గట్టిగా చదువు. 1వ అధ్యాయం 18వ వచనం. మళ్ళీ చదువు, గట్టి చదువు. సిలువను గురించిన వార్త. సిలువ అయిపోయిన కార్యం కదా. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు సిలువను చేశాడు. కానీ సిలువను గురించిన వార్త, సిలువ విషయం, సిలువ సంగతి ఏంటి? రక్షించబడుతున్నా మనం రోజు. ఆశ్చర్యకరంగా పాపం నుంచి, సైతాన్ నుంచి రక్షించబడుతున్నాం. రోజు పాపం నుంచి, సైతాన్ నుంచి రక్షించబడుతున్నాం. ఎందుకు అసలు వర్షిప్ చేయాలంటే అండి, ఒక చిన్న వచన భాగం చెప్పుకొని వర్షిప్ చేయొచ్చు, అర్థం చేసుకుంటే మీరు. కానీ మీకు అర్థం కావాలని చాలా వాక్య భాగాలు చెప్తున్నాను మీకు నేను. ఎందుకు దేవుని ఆరాధించాలో గమనించండి. మీకు బాగా అవగాహన కలగాలని చాలా వాక్య భాగాలు మీకు చెప్తున్నాను. చాలా వాక్య భాగం డిస్కస్ చేస్తున్నాం మనం. కాబట్టి మీరు బాగా ప్రభువును ఆరాధించేటువంటి వారుగా ఉండండి, థ్యాంక్స్ చెప్పేటువంటి వారుగా ఉండండి. దాంట్లో మీరు విస్తరించండి. రోజు మనము పాపం నుంచి, సైతాన్ నుంచి రక్షించబడుతున్నాం. ప్రతిరోజు ఎవ్రీడే సైతాను కాచుకున్నాడు. సాతాను ఎవరిని మృంగుదునా? సాతాను వాక్యంలో ఉందా లేదే మాట? ఎవరిని మృంగుదునా? నన్ను మింగేద్దామా, ఈయన మింగేద్దామా, ఆయన మింగేద్దామా, ఈమెను మింగేద్దామా, మిమ్మల్ని మింగేద్దామని గమనించండి. మింగేయడం అంటే దేవునిలో లేకుండా చేయటం. దేవుని మార్గాల్లోంచి పక్కకు వచ్చేలాగానే చేయటం. దైవచిత్తం నుంచి పక్కకు వెళ్ళిపోలాగానే చేయడం. మృంగడం అంటే ఏం చేస్తాడంటే మనిషిని దేవునితో సంబంధం లేకుండా చేస్తాడు. అందుకే పేతురు గారు ఆ పదం వాడతాడు. మృంగివేయడం అంటే ఆయన తప్పించుకున్నాడు దేవుని కృపను బట్టి. ఆయన కూడా మృంగివేయబడాలి. కానీ ఆశ్చర్యకరంగా యేసయ్య ప్రేమను బట్టి ఆయన తప్పించబడి కాపాడబడ్డాడు. ఎందుకోసమని? యేసయ్య అన్నాడు, సాతాను మిమ్మల్ని జలించాలని కోరుకుంది, కానీ మీకోసం వేడుకున్నా అంటాడు యేసుప్రభువు.
లేకపోతే పేతురు కనుమరుగేటువంటి వాడు, లేకుండా పోయేటువంటి వాడు యూదాలాగా. అంటే మింగివేయడం అంటారు. కాబట్టి రోజు పాపం నుంచి, సాతాను నుంచి మనం రక్షించబడుతున్నాం. అందుకే ఏమన్నాడు, రక్షించబడుచున్నా. రోజు పాపం చేసే అవకాశం ఉంది, పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు కొన్ని పాపంలో పడిపోతున్నాం. కొన్ని పాపములు చేస్తున్నాం, జరుగుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా దేవుని చేత మనం రక్షించబడుతున్నాం, కాపాడబడుతున్నాం. సాతాను బలం నుంచి సైతాను మృంగుదామని, ఏదో నష్టం కలిగిద్దామని, ఏదో అపాయం కలిగిద్దామని, ఏదో డేంజర్ కలిగిద్దామని, ఏదో ప్రమాదం కలిగిద్దామని, ఏదో యాక్సిడెంట్కి లోన్ చేద్దామని వాడు బలంగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే రక్షించబడుచున్నా అంటే ఏంటి? రోజు రక్షించబడుతున్నాం. యేసయ్య రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు రక్షకుడు, నాకు రక్షకుడు. రోజు ఆయన చేత ఆశ్చర్యకరంగా నేను రక్షించబడుతున్నాను, కాపాడబడుతున్నాను. అందుకే శిలువ కార్యం అయిపోలా. దీని బిడ్డారా, శిలువ కార్యం ఏం జరిగింది? యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు చనిపోయిన వారు ఆశ్చర్యకరంగా లేచి బయటకు వచ్చేస్తారు. ప్రభు నమ్ముకున్న వారు, బతుకున్న వారు మనకు ఏమైపోతుంది? మన ధర్మములు మారిపోతాయి. అప్పుడు అన్నాడు, విజయమందు మరణము మింగివేయబడను అనే వాక్యం నెరవేరును. అప్పుడు ఒక వాక్యం జరుగుతుంది. అంటే వాక్యం రోజు జరుగుతూ ఉంటుంది. వాక్యం రోజు నెరవేర్చబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం రోజు జరుగుతూ ఉంటుంది. దేవునికి ఇచ్చిన వాక్యం రోజు జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం పనిచేస్తున్న వాక్యం. దేవుని వాక్యం ఏంటి? అది పనిచేసే వాక్యం, జరిగే వాక్యం, నెరవేరే వాక్యం, అది జరుగుతున్న వాక్యం. దేవుని వాక్యం దేవుని కార్యములు చేస్తుంది. దేవుని వాక్యం దేవుని కార్యములు చేస్తుంది. మీకు అర్థం కావడానికి ఒక వచన భాగం చూపిస్తాను, చూడండి. వాక్యం గమనించండి. యెషయా గ్రంథంలోకి వస్తారా? వాక్యం చూడండి. యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మీరు చూడండి. వాక్యం 55వ అధ్యాయంలో ఇక్కడ చెప్తాడు కదా, వాక్యం గురించి మాట్లాడుతూ కొన్ని వచన భాగాలు చదువుతాను. 10వ వచన భాగం చూస్తారా? 10వ వచనం, వర్షమును 55:10 వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగున మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వదిలినట్టు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వాక్యమును ఉండును. వచనం గురించి అంటున్నాడు. వాక్యమన్నా వచనమన్నా ఒకటే. ఎవరి నోటి నుంచి? దేవుని యొక్క నోటి నుండి వచ్చు వాక్యం ఉంది. ఎలాగ ఉందంట? వర్షములాగా హిమములాగా ఉంది. హిమం ఏం చేస్తుంది? భూమిని తడిపి విత్తువానికి విత్తనం ఇస్తుంది. భుజించువానికి ఆహారము కలుగులాగన విత్తనం ఏం చేస్తుంది? వడ్డిల్లాగానే చేస్తుంది. విత్తనమును వడ్డిల్లాగా చేస్తుంది. కాబట్టి వాక్యము కూడా అలా పోల్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ కింద మీరు గమనించండి, ఇంకా కొంచెం లోతుగా డీప్గా చెప్తూ ఉంటాడు వాక్యం యొక్క పని గురించి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అంటే నేను పంపించిన వాక్యము పని చేయకుండా నా యొద్దకు మరలకుండా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఏది? నా నోట నుండి వచ్చు వచనం. ఆయన వాక్యం అంట నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలక ఆయన ఎందుకు పంపించాడో ఆయనకు అనుకూలమైన కార్యమును మనలో చేస్తుంది. దేని బిడ్డారా, అందుకే అక్కడ ఏమన్నాడు? విజయమందు మరణము మృంగివేయబడును అనే వాక్యం అప్పుడు నెరవేర్చబడుతుంది. ఎందుకోసమని? శిలువ కార్యమును బట్టి. అందుకని పౌలు గారు మాట్లాడుతున్నవాడు. చూడండి, వాక్యం మీరు గమనించండి. అక్కడికి రండి, మొదటి కొరింథీ పత్రికలోకి రండి. వాక్యం చూస్తారా? 15వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి, అక్కడ ఏం చెప్తున్నవాడు? విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా అంటే మరణము అప్పుడే యేసుప్రభువు వారు జయించాడు. మరణాన్ని అప్పుడే జయించబడింది. కానీ ఎప్పుడైతే ఈ అక్షయతలోకి వచ్చామో, అమర్త్యంలోకి వచ్చామో, దాన్ని ఏమన్నాడు? బలమైన విజయం అన్నాడు. అంటే మనం అలాగనే ఆకాశంలోకి ఎత్తబడుతున్నాం కదా, యేసు మనం కలుసుకుంటున్నాం కదా, యేసయ్య మనం కలుసుకుంటున్నాం. ఎందుకోసమని? శిలువ కార్యం వలన. యేసు మన కోసం చనిపోయి తిరిగి లేచిన కారణం చేత యేసయ్యను మనం ఎదుర్కొనడానికి మధ్యాకాశానికి మనం పోతున్నాం. ఇవన్నీ కూడా శిలువ పరిష్కారములు, శిలువ కార్యములు. దేని బిడ్డ, శిలువ కార్యం అనేటువంటిది రోజు జరిగే కార్యం. అది యేసు రెండవ రాకడలో ఆయన వచ్చేంత వరకు కూడా శిలువ కార్యం రోజు అది సజీవంగా అలైవ్గా ఉంది. అది సజీవంగా ఉంది శిలువ కార్యం. ఆయన పరిశుద్ధ రక్తం మన పక్షమున పనిచేయుచుంది. ఆయన పరిశుద్ధ రక్తం మన పక్షమున అది మొరపెడుతుంది, పనిచేయుచుంది. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుచున్న నిబంధన రక్తం దగ్గరికి మీరు వచ్చి ఉన్నారంటాడు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుచున్న ప్రోక్షణ రక్తం దగ్గరికి మీరు వచ్చారు. విశ్వాసులారా, ఏ చోటుకు వచ్చారు? మీ పక్షమున యేసు ప్రభువు యొక్క రక్తం అది మొరపెడుతుంది. మన పక్షమున యేసయ్య రక్తం అది సజీవంగా మొరపెడుతుంది. హేబేలు రక్తమే మొరపెడితే అది పౌలు గారి యొక్క ఉద్దేశం. అరే, ఆఫ్టర్ ఆల్ హేబేలు యొక్క రక్తమే మొరపెడితే యేసు మన కోసం రక్తం కార్చినవాడు, మన కోసం రక్తం చిందించినవాడు. ఏమంటాడు యేసయ్య సంస్కారం ఇచ్చేటప్పుడు? ఇది మీరు తీసుకుని త్రాగుడి, ఇది మీ కొరకు నేను చిందించిన
నేను చిందించిన అంటాడు. అంటే ఆ పదం యొక్క భావాన్ని మీరు గమనించండి. అంటే మీకోసం అప్పగించుకున్నాను, మీకోసం కొట్టించుకున్నాను, మీకోసం గాయములు పొందాను. ఆ గాయాలను బట్టి ఏంది, రక్తము చింది బయటకు వచ్చింది, చెమట రక్తమై బయటకు వచ్చింది. అంటే ఆ పదం యొక్క దాని వెనకాల అంత బాధ ఉందంటే, మీకోసం రక్తాన్ని నేను ఒలికించాను, అన్నీ భరించి, అన్నీ సహించి, అన్నీ తీసుకొని, అన్నీ మోసి, ఏవి తీసుకున్నాను? శాపాన్ని, పాపాన్ని, అతిక్రమాన్ని, అవిధేయతను, దోషమును, పాపమును, వ్యాధిని, రోగాన్ని. ఆయన కొట్టబడ్డాడు, దంచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు. బైబిల్లో ఆ మాట ఉంది కదా, అతను నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. నలగొట్టబడ్డాడు. యేసు ప్రభువుని నలగొట్టారు. ఆకారం లేకుండా మారిపోయాడు. దానివల్ల ఏమొచ్చింది? రక్తం బయటకు వచ్చింది. అందుకంటాడు యేసయ్య, ఇది తీసుకొని త్రాగము, ఇది మీ కొరకు నేను ఇష్టపడి చిందించిన రక్తం అంటాడు. కాబట్టి ఆ రక్తం మన కోసం మరపెట్టకుండా ఉంటుందా? చిందించిన రక్తం, ఆయన ఇష్టపడి చిందించిన, కార్చిన రక్తం, హేబేల్ రక్తమే మొరపెడితే, అదే పౌలు గారు అన్నది, ఆ రక్తం దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి శిలువ రక్తం రోజు పనిచేస్తుంది. అందుకే పౌలు గారు ఏమన్నాడు? శిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెరితనమే అది, రక్షించబడుచున్న మనకు రోజు శక్తి. శిలువలో నుంచి మనకి ఏమొస్తుంది? శక్తి, రోజు శక్తి. యేసయ్య మీ శిలువ కార్యాన్ని బట్టి వందనములు యేసయ్య, స్తుతులు యేసయ్య దేని బిడ్డారా. రోజు మనం చెప్పాలి, ప్రవ్వా రోజు మీ శిలువ కార్యం చేద్దాం, నాకు శక్తి ప్రవ్వా, జీవించే శక్తి, జీవించే బలమును. విశ్వాసం కోల్పోతాం, నమ్మకాన్ని కోల్పోతాం, అధైర్యం వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, సైతాను గందరగోళం వచ్చింది. గమనించారా? బలమైనటువంటి దేవుని యొక్క ఆత్మశక్తిని మనము ఆటంకాల మధ్య, అడ్డంకుల మధ్య, సమస్యల మధ్య, బలమైన బరువుల మధ్య, భారాల మధ్య, గమనించారా? మనకున్న బలమైన ఆ భక్తి బలమును, ఆ తీవ్రమైన ఆత్మను మనం కోల్పోతాం. కానీ గమనించారా? శిలువ బలము చేత ఒక శక్తి మనలోకి వస్తుంది. శిలువను గురించిన వార్త వారికి విరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి, రోజు శక్తిని పొందుకుంటున్నాం. రోజు పవర్ ఆఫ్ ది క్రాస్ మనం పొందుకుంటున్నాం. అదే పౌలు గారు మాట్లాడుతున్నమాట. ఈ శక్తిని బట్టి ఆశ్చర్యకరంగా ఆ విజయమందు, శిలువ విజయమందు ఇప్పుడు మరణం ఏం చేసింది? అది మృంగివేయబడింది. కాబట్టి మనం అమర్త్యతలోకి వచ్చేస్తున్నాం, అక్షయతలోకి వచ్చేస్తున్నాం. పాడే గుణంలో నుంచి పాడు కాని, యుగయుగాలు ఉన్నప్పటికీ పాడు కాని ఒక దేహాన్ని ధరించుకుంటున్నాం. యుగయుగాలు పరలోక రాజ్యంలో ఉంటాం, యుగయుగాలు కూడా పాడు కాని, పతనం కాని, వాడిపోని ఒక దేహాన్ని ఆశ్చర్యకరంగా ధరించుకుంటున్నాం. ఈ దేని బట్టి అంటే, విజయమందు యేసయ్య చనిపోయి తిరిగి లేవడం వల్ల ఆ విజయాన్ని బట్టి మనకు వచ్చిన మహా గొప్ప విజయం. అందుకనే పౌలు గారు పలికిన మాట చూడండి, అక్కడ రండి, వాక్యం చూడండి, ఏమని చెప్తున్నవాడు. 57 వచ్చిన భాగం చూస్తారా? 57 వచ్చిన భాగం దేని బిడ్డారా? 57 వచ్చిన భాగం. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా, గమనించారా? ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్తున్నవాడు. మనం కూడా దేవునికి స్తోత్రం చెప్పబద్దులమైన దేని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా మనం జయం పొందుకుంటున్నాం. యేసయ్య మూలంగా ఎందుకోసమని? యేసయ్య మన కోసం శిలువ కార్యం చేసినవాడు. యేసయ్య మన కోసం శిలువ కార్యం చేసినవాడు. శిలువ కోసమే యేసు వచ్చినవాడు. శిలువ లేకపోతే ఆయన పుట్టుకకు విలువ లేదు. క్రిస్మస్ ఈజ్ ఫర్ క్రాస్ అన్నారు. క్రిస్మస్ దేనికోసమని? క్రాస్ కొరకు. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? శిలువ కార్యం కోసం పుట్టాడు. శిలువ కార్యమును బట్టి ఆశ్చర్యకరంగా మనకు జయము తండ్రి అయిన దేవుడు ఆశ్చర్యకరంగా యేసు ద్వారా మనకి ఇస్తున్నాడు. యేసు మన కోసం సమస్తాన్ని భరించాడు. యేసు మన కోసం సమస్తాన్ని చేశాడు. యేసయ్య శిలువలో చేయని కార్యం లేదు. యేసయ్య శిలువలో పడని బాధ లేదు. యేసయ్య శిలువలో మోయని వ్యాధి లేదు. మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు. మళ్ళీ లాక్డౌన్ ఏర్పాటు చేస్తారంటున్నారు. మళ్ళీ లాక్డౌన్ పెట్టాల్సిందే అంటున్నారు. కొన్ని దేశాలకు అది విస్తరించింది, కరోనా విస్తరించింది కదా. కరోనా అనుకుంటేనే గుండెలు పగిలిపోతాయి, మనుషులు భయపడతారు. ఇందుకోసమని భయం చేతనే చాలామంది చనిపోయారు, దానికి భయపడి చాలామంది చనిపోయారని మనం వింటున్నాం కదా. కాబట్టి అది కలిగించిన భయం అంత ఇంత కాదు, అది కలిగించిన నష్టం అంత ఇంత కాదు. కొన్ని దేశాలు నష్టంలోకి వెళ్ళిపోయాయి. అది కలిగించిన నష్టం అంట, 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఎంత నష్టం వచ్చిద్దో అన్ని లక్షల కోట్లు నష్టం కలిగించిందంట దేశాలకి. కరోనా లాక్డౌన్ వలన ఇన్కమ్ తగ్గిపోయింది కాబట్టి కలిగించిన నష్టం లక్షల కోట్ల నష్టం. దాని లాస్ అంచనా వేయలేరు. దాని దెబ్బ ఇంకా కోలుకోవాలి కదా. కరోనా తర్వాత మొత్తం మారిపోయి, రేట్లన్నీ కూడా మారిపోయి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. వాళ్ళ షాప్ వాళ్ళు చెప్తున్నమాట, బిఫోర్ కరోనా ముందు దీని రేట్ వేరు, ఇప్పుడు కరోనా తర్వాత ఎవ్రీ ప్రోడక్ట్ యొక్క ఉత్పత్తులు అన్నీ కూడా మారిపోయినాయి. ఎందుకోసం అంటే కరోనా దెబ్బ అలా పడింది, మొత్తం మార్చేసింది. అది మళ్ళా వస్తుంది. మరి ఎవరు ఆపాలి దాన్ని? ఎవరు ఆపగలరు? దానికే మెడిసిన్ కనుక్కోలేదు కదా. వ్యాక్సినేషన్ అనేటువంటిది ఫెయిల్ అయిపోయిందని చెప్పారు కదా. ఆ వ్యాక్సినేషన్ తప్పురా, అది వేసుకుంటే చనిపోతానని చెప్పేసి చెప్పారు కదా. మరి వేర్ ఈస్ ద వ్యాక్సినేషన్? మరి వ్యాక్సినేషన్ ఏది? ఎవరు కాపాడాలి?